న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కౌన్సిలర్లు. గద్వాల పట్టణ పురపాలికలో 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1 కేశవ్ మున్సిపల్ చైర్మన్, జయమ్మ కోటేష్ 8వ వార్డ్, అనిత శ్రీనివాసరెడ్డి 16వ వార్డ్, నరహరి గౌడ్ 18వ వార్డ్, అరుణ జనార్దన్ 29వ వార్డ్, కోరి లక్ష్మీ నరసింహ 26వ వార్డ్, గిరిజాబాయ్ జమన్ సింగ్ 12వ వార్డ్, ప్రియాంక సుదర్శన్ 15వ వార్డ్, శ్రీనివాసులు తెలుగు 24వ వార్డ్, మహేష్ 25వ వార్డ్, మాణిక్యమ్మ రామచంద్రుడు 1వ వార్డ్, గీతమ్మ నాగులు యాదవ్ 3వ వార్డ్, నాగరాజు 22వ వార్డ్, శ్రీమన్నారాయణ 9వ వార్డ్, మహేశ్వరి సుధాకర్ 20వ వార్డ్, బుక్కా శ్వేత రంజిత్ 37వ వార్డ్, వడ్డే కృష్ణ 32వ వార్డ్. జయమ్మ ఆమె చివరికి వాళ్ళ భర్త వచ్చినాక పక్కన జయమ్మ 8వ వార్డు, శ్రీమన్నారాయణ 9వ వార్డు, గిరిజాబాయ్ బంగి ప్రియాంక 15వ వార్డు, ఇంగిరెడ్డి అనిత నరహరి గౌడ్ 18వ వార్డు, మహేశ్వరి 20వ వార్డు, నాగరాజు 22వ వార్డు కౌన్సిలర్. సార్ ముందుకు కొంచెం సైడ్ కూడా పిలుచుకోండి సార్ ఆపోజిట్ ఓకే. మహేష్ కుమార్ 25వ వార్డు సాయం మందికి వస్తుంది. కోరి లక్ష్మి 26వ వార్డు, డౌన్ సాయి కృష్ణ 32వ వార్డు, శ్రీనివాస్ 24వ వార్డు, అరుణ 29వ వార్డు, పాలనకి స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే మన పేదవాళ్ళకి న్యాయం. గద్వాల చైర్మన్తో పాటు కేశవ్ చైర్మన్తో పాటు 17 మంది కౌన్సిలర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే ఖచ్చితంగా ఇది పార్టీ మీద నమ్మకం కావచ్చు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్లే సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు ప్రజలకి పార్టీ నుంచి మనం ఒక భరోసా ఇవ్వచ్చనే నమ్మకంతో మా కౌన్సిలర్ అందరూ కూడా నమ్మకంతో పార్టీలోకి వచ్చిండ్రు. ఖచ్చితంగా మీ అందరి నమ్మకం ఇదివరకు నడిచిన రాజరిక పాలన అంటే ఒక కుటుంబ పాలనని స్వస్తి చెప్పే విధంగా ఈరోజు మీరందరూ ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా పార్టీ నుంచి మీ అందరికీ కూడా పార్టీ అండదండగా ఉంటుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో మన గద్వాల మున్సిపాలిటీని మంచి అభివృద్ధి చేసే విధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, అలాగే పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా శుభ పరిణామం చోటు చేసుకుంది. గద్వాల నియోజకవర్గం నుంచి గద్వాల మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పెద్ద సంఖ్యలో 17 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రజా పరిపాలన చూసి రోజున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శరణ్యం, తెలంగాణ రాష్ట్రం 4 పాదాల ధర్మం నడవాలంటే, ప్రజాస్వామ్యం పరిడమిల్లాలంటే, సంక్షేమ కార్యక్రమం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ దిగ్గజ పని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయడానికి అది కూడా గద్వాల జెడ్పీ చైర్మన్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు సరితా తిరుపతయ్య గారి ఆధ్వర్యంలో, అట్లాగే
కేశవ్ గద్వాల మున్సిపల్ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున చేతులకు మరొకసారి వారికి స్వాగతం పలుకు అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని పెట్టి రేవంత్ రెడ్డి గారు గెలవబోతారు. అట్లాగే రాబోయేటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్ నాగరికమైన మహిళలైన 100% ఈ 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ సెకండ్ నియంత్రణ పాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక దుర్మార్గంగా పరిపాలన తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనే నామరికలు అయిపోయింది. ఈ గడిచిన 3 మాసాలు కూడా ఇప్పటికే స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ రోజు ఖాళీ కాదు. రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలు సుమారుగా 13 స్థానాలు ఖచ్చితంగా గెలిచేటువంటి వాతావరణం. ప్రజలు ఏదైతే ఆశించిందో ప్రజలు శాసనసభలో ఏం ఆశించిందో తీసుకుంటూ 100% వాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ స్వచ్ఛమైనటువంటి నీతిపూర్వకమైన పరిపాలన బోగస్ మాటలు చెప్పకుండా ఇవన్నీ కూడా మిగులుతా ఉన్నాము. ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నాము. మిగతా పార్టీ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల గత శాసనసభ ఎన్నికల లోపల గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రజారంజక పాలనను ప్రజలకు మరి చేరువయ్యే పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన, మరి అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు అన్నీ ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్, గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి గారి నాయకత్వం లోపల ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి నాతో పాటు 16 మంది కౌన్సిలర్లు ఈరోజు జూపల్లి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీకి జైకొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము ఎలాంటి ప్రలోభాలకు కానీ కేవలం ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే పథకాలను ప్రకటించింది కాబట్టి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు నాయకులుగా సర్దా తిరుపతి గారి నాయకత్వం లోపల భవిష్యత్ లోపల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గద్వాల లోపల తిరుగులేని విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.